No, sir. Clear. ఓకే. పవర్ బిఐ అనేది ఒక రిపోర్టింగ్ టూల్, బట్ ఓన్లీ డిఫరెన్సెస్ మనకి ట్రెడిషనల్ రిపోర్టింగ్ టూల్స్ కి పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో ట్రెడిషనల్ రిపోర్టింగ్ టూల్స్ అనగానే మనం ఎక్కువ వచ్చేసి స్టాటిక్ గా ఉంటాయి రిపోర్ట్స్. సో యూ కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ స్లైసింగ్ అండ్ డైసింగ్ అన్నప్పుడు సింపుల్ లైక్ మీరు మీకు కావాల్సినట్టుగా డేటాని చూడాలి అంటే సో మనం దానికి తగ్గట్టుగా మనం ఒక డేటా సెట్ ని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ద ట్రెడిషనల్ రిపోర్టింగ్ టూల్స్ ఆర్. ఆ డేటా సెట్ ని క్రియేట్ చేసి ఆ డేటా సెట్ లో ఉన్న డేటాని మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. ఓకే. సో బట్ అది ఇంకొకటి ఏంటి అంటే లైవ్ గా కనెక్ట్ అయి ఉంటుంది డేటాబేస్ కి. అది మనం ఒక్కొక్కసారి అది అడ్వాంటేజ్ గా ఉండొచ్చు, బట్ డిసడ్వాంటేజ్ గా కూడా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే బిఐ రిపోర్టింగ్ టూల్స్ లో మనకి సో ఇట్ విల్ బి మోర్ మన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా కావాలంటే అంటే ఒక మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా కావాలి అంటే ఏ వ్యూలో ఏ డైమెన్షన్ లో కావాలో ఆ డైమెన్షన్ లో మనం చూడొచ్చు. సో మోడల్ అనేది లేనప్పుడు ఏమవుతుందండి, మనకి సర్టైన్ ఫీల్డ్స్ ఏదైతే మనం క్వెరీ ద్వారానో లేదంటే వేరే ఇంకేదైనా యూస్ చేసుకోనో మనం యూస్ చేయొచ్చు. ఎస్, ఐ టాక్ అబౌట్ ఇండెక్స్. మనం ఇండెక్సెస్ వచ్చేసి మండే డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. సో ఓకే సార్. ఇవన్నీ ఏ అయితే ఉన్నాయో సో దిస్ రిపోర్టింగ్ టూల్ మన మోడల్లో ఏదైతే ఉందో ఆ మోడల్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం వ్యూ చేయొచ్చు మనకు కావాల్సిన డైమెన్షన్ లో. ఓకే, మనకు కావాల్సిన అట్రిబ్యూట్ లో మనకు కావాల్సిన మెట్రిక్ ఏదైతే ఉందో ఆ మెట్రిక్ ని మనం వ్యూ చేయొచ్చు. మెట్రిక్స్ అంటే ఏం లేదండి. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్ సేల్స్ అనేది ఒక మెట్రిక్. ఓకే, ట్యాక్స్ అనేది ఒక మెట్రిక్, క్వాంటిటీ అనేది ఒక మెట్రిక్. సో ఇలా మనకి మెట్రిక్స్ ఉంటాయి. సో సేల్స్ అమౌంట్, ఓకే, క్వాంటిటీ, ట్యాక్స్ అమౌంట్, ఓకే. సో ఇలాంటివన్నీ మెట్రిక్స్ అనే పిలుస్తాం. ఓకే, సో ఈ కాలమ్స్ లో మనకు ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ రిలేటెడ్ కాలమ్స్ అన్నిటిని మెట్రిక్స్ అంటాం, లేదంటే ఫ్యాక్ట్స్ అంటాం. ఓకే, సో మనం ఇక్కడ ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ లో సో ఇండెక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్, ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఆల్రెడీ రిలేషన్షిప్స్ ఇవన్నీ నేర్చుకున్నాం అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ కాలమ్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ కాలమ్స్. మనకు అన్ని కీ కాలమ్స్ అవసరం లేదు, బట్ మేజర్లీ మనం ఆల్రెడీ మనం ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈవెన్ సరోగేట్ కీ అనేది కూడా మనం తెలుసుకున్నాం. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ కీ కాలమ్స్. ఓకే, స్టూడెంట్ కీస్ అని, చైల్డ్ కీస్ అని, పేరెంట్ కీస్ అని. సో ఇలాంటి కొన్ని కీస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో బట్ when it comes to this combination of all these things, ఓకే, సో ఈ కీ కాలమ్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అయి ఉండొచ్చు, డైమెన్షన్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏ ఉన్నా కానీ అవన్నీ దేని కిందకు వస్తాయి అంటే ఈ మోడల్లోనే ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి, ఈ మోడల్ బిల్డ్ చేసేటప్పుడు సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని మనం ఈ మోడల్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం మోడల్ కూడా ప్రాపర్ గా వర్క్ అవ్వదు, మన రిపోర్ట్ కూడా ప్రాపర్ గా వర్క్ అవ్వదు. ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఏ రిపోర్ట్ కి తగ్గట్టుగా ఆ రిపోర్ట్ కి ఒక చిన్న మోడల్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఎందుకంటే ప్రతిసారి మనం మోడల్ ని రీక్రియేట్ చేయాలి. అలా సపరేట్ మోడల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ రిపోర్ట్ కి ఒక మోడల్ అంటే సో అందుకోసం ఏం చేస్తారంటే ఒక కామన్ గా ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, దాన్నే ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు. ఎన్హాన్స్ అంటే ఎప్పుడైనా కొత్త ఫీచర్స్ కావాలి అని కస్టమర్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు సో వీ డూ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మోడల్ ఓన్లీ. అదే మోడల్ ని మనం చేంజెస్ చేస్తూ ఉంటాం. సో అలా చేంజెస్ చేసినప్పుడు ప్రీవియస్ గా ఉన్న మోడల్లో వచ్చే డేటా కానీ దాని మీద డిపెండెన్సీ ఉన్న రిపోర్ట్స్ కానీ ఏవైనా ఉన్నా అవి ఎలాంటి ఇంపాక్ట్ ఉండకూడదు. ఓకే, ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా సేమ్ వాల్యూస్ చూపించాలి, సేమ్ డేటా ఉండాలి, సేమ్ విజువల్స్, ఎలాంటి
డిస్ప్లేలో విజువల్స్ డిస్ప్లే చేసే వాల్యూస్ లో కూడా ఎలాంటి డిఫరెన్స్ ఉండకూడదు. దాట్ ఈస్ వాట్ ద మేజర్ వర్క్ యాజ్ ఎ డెవలపర్. ఓకే, ఒక డెవలపర్ అంటే మనం ఏం చేయాలి అంటే ఉన్న డేటాని ఒక ఆల్రెడీ ప్రొడక్షన్కి వెళ్ళిన మోడల్ని మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనం న్యూ చేంజెస్ అనేది దానికి యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఇదే అండి మన వర్క్ ఎప్పుడైనా. సో యాజ్ ఎ డెవలపర్ మనం చేయాల్సింది ఇదే. ఓకే, మనం ఈ టూల్ యూజ్ చేస్తున్నప్పుడు, ఈ మోడల్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు, సో మోడల్ షుడ్ బి ప్రాపర్. ఆ మోడల్ ప్రాపర్గా ఉంటే మీ విజువల్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. ఓకే, సో మనం విజువల్స్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అవ్వాలి అంటే మన మెజర్స్ అండ్ కాలమ్స్. మెజర్స్ అంటే ఏం లేదండి, మన లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాజిక్స్ని ప్రాపర్గా మనం డాక్స్ యూస్ చేసుకొని ఎక్స్ప్రెషన్స్ కనుక క్రియేట్ చేస్తే సో యూ విల్ గెట్ ఏ రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ విజువల్స్. మన క్లయింట్ రిక్వైర్మెంట్ని రీచ్ అవుతాం. ఓకే, సో ఏది ఉన్నా కానీ మనం ఇప్పుడు మెజర్స్ క్రియేట్ చేసినా అంటే ఎలాంటి లాజిక్స్ రాసినా కానీ ఆ లాజిక్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే మోడల్లోనే క్రియేట్ అవుతాయి, ఆన్ టాప్ ఆఫ్ మోడల్. సో మనకు ఒక మోడల్ ఉంటుంది, మోడల్లో మనకి ఏముంటాయి, టేబుల్స్ అనేవి ఉంటాయి. టేబుల్స్ ఎలా రిలేట్ అయి ఉంటాయి అంటే బై యూజింగ్ రిలేషన్షిప్స్ రిలేట్ అయి ఉంటాయి. యు నో రైట్, రిలేషన్షిప్స్ అంటే 1 to many, many to 1, 1 to 1. ఓకే, దీస్ ఆర్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఈ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఈ రిలేషన్షిప్స్ని బేస్ చేసుకొని మన మోడల్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఈ మోడల్ వర్క్ అయ్యే టైంలో లైక్ విల్ బి హ్యావింగ్ ద డైరెక్షన్స్. డిడ్ యూ రిమెంబర్, మనం డైరెక్షన్స్ కూడా మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. ఈ డైరెక్షన్స్ని బేస్ చేసుకొని కూడా మన డేటా అనేది ఎలా ఫిల్టర్ అవ్వాలి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి టేబుల్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి, డైరెక్షన్స్ ఉన్నాయి, కీ కాలమ్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అంతే కదండి, మనకి ఒక టేబుల్ రిలేట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఏ బేస్డ్ ఆన్ కీ కాలమ్. సో అది సరోగేట్ కీ అయి ఉండొచ్చు, ప్రైమరీ కీ, ఫారెన్ కీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా రిమైనింగ్ కీ కాలమ్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో రిలేషన్షిప్స్ అనేవి కీ కాలమ్స్ ని బేస్ చేసుకొని మన రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఓకే, సో మనం ఈ టేబుల్స్ ఈ మోడల్లో మనం యూజ్ చేసేటప్పుడు వెదర్ యూ కెన్ యూజ్ ద వ్యూస్ ఆర్ యూ కెన్ యూజ్ డైరెక్ట్ టేబుల్స్. ఈ రెండు ఏదైనా యూజ్ చేయొచ్చండి. వ్యూస్ అంటే ఏముంటుందండి, నథింగ్ బట్ యువర్ కాంబినేషన్ ఆఫ్ యువర్ లాజిక్. మీ మెయిన్ టేబుల్స్ మీద మీరు ఏదైతే వర్చువల్ క్రియేట్ చేస్తారో లాజిక్స్ ని బేస్ చేసుకొని ఆ లాజిక్స్ ని డైరెక్ట్ గా వ్యూస్ యూస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ యూస్ డైరెక్ట్ టేబుల్స్. ఏదైనా ఫ్లెక్సిబుల్ అండి, అది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అగైన్ మన రిక్వైర్మెంట్ ఎలా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం వ్యూస్ యూస్ చేయాలా లేదంటే టేబుల్స్ యూస్ చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, సో ఇవన్నీ కాంబినేషనే మనకి మోడల్ అండి. అందుకే పవర్ బిఐలో మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ మోడల్ నో పవర్ బిఐ, నో ప్రాపర్ పవర్ బిఐ రిపోర్ట్. అంటే ఆ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మనకి రిపోర్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సో మోడల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ మిమ్మల్ని పవర్ బిఐ ఇంటర్వ్యూలో అయినా సరే మోడల్ క్రియేట్ చేయడం వచ్చా అని అడుగుతారు. సో మీరు మోడల్ క్రియేట్ చేయడం వచ్చు అని చెప్తే లైక్ ఏంటి ప్రీ రిక్వెస్ట్స్, ఎలా మీకు ఈ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని క్రియేట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఎలా మోడల్ క్రియేట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ మనకి మైండ్లో రావాల్సింది ఏంటండి, స్కీమాస్. ఓకే, మన స్కీమాస్ ఎలా వర్క్ అవుతుంది. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ స్కీమాస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ ది స్కీమా అనేది కూడా తెలుసు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమాస్ కూడా మీకు తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ అంటే ఏమవుతుందండి, డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండదు డైమెన్షన్ కి ఫ్యాట్ కి. దర్ విల్ బి ఏ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. అందరూ అంటారండి, సో స్నోఫ్లేకా లేదంటే స్టార్ స్కీమానా అని. ఆబ్వియస్లీ దే మే ఆస్క్ యూ ఏ క్వశ్చన్ లైక్ ఏది ఫాస్ట్ ఉంటుంది, స్నోఫ్లేకా స్టార్ స్కీమానా అని. ఆబ్వియస్లీ స్టార్ స్కీమా అనేది డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి
ఫాస్ట్ గా ఉంటుంది. స్నోఫ్లేక్ అనేది ఇండైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మన డైమెన్షన్ కి ఫ్యాక్ట్ కి రిలేషన్షిప్, సో ఇట్ విల్ బి బిట్ స్లోవర్ కంపేర్ టు స్నోఫ్లేక్ స్కీమా. ఓకే, సో బట్ ఇక్కడ మీరు మేబీ దే మే ఆస్క్ యూ క్వశ్చన్ లైక్ మీరు ఏ స్కీమా యూజ్ చేస్తున్నారు అనేసి. వెరీ రేర్ కేసెస్ అండి. సో మనం స్టార్ స్కీమా అనేది యూజ్ చేస్తాం. ఓకే, అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూస్ స్నోఫ్లేక్ స్కీమా ఉంది. ఎందుకంటే మన డేటా అనేది యాక్యురేట్ గా ప్రాపర్ గా మోడల్ బిల్డ్ చేస్తే తప్పితే మనకి స్టార్ స్కీమా అనేది రాదు. అదర్వైజ్ ఇట్ విల్ బి ఏ స్నోఫ్లేక్ స్కీమా ఓన్లీ. ఓకే, సో 90% మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఓకే స్నోఫ్లేక్ స్కీమ్ అనేది యూస్ చేస్తుంది. ఎక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ డేటా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే మాత్రమే మనం స్టార్ స్కీమ్ అనేది యూస్ చేస్తుంది. అదే మీరు ఒక యూనివర్సల్ మోడల్ అంటాం, అంటే ఏంటంటే యూనివర్సల్ మోడల్ ఆర్ ఎంటర్ప్రైజ్ మోడల్ అని కూడా పిలుస్తాం కొన్ని. వాటి డిఫరెన్స్ ఏంటి? నథింగ్, రెండు ఒకటే. సో ఎంటర్ప్రైజ్ మోడల్ అన్నా యూనివర్సల్ మోడల్ అన్నా కానీ మనం ఆ మోడల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎన్ని ప్రోడక్ట్ టీమ్స్ యూజ్ చేస్తున్నాయి, లేదంటే ఫుల్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుందా, దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది దాని నేమింగ్ అనేది. సో లెట్స్ ఏ ఎంటర్ప్రైజ్ మోడల్. సో ఈ మోడల్ ఏంటి అంటే మనకి టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో కామన్ టేబుల్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ లో ఉన్న అన్ని టీమ్స్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసేలా ఉంటే దోస్ థింగ్స్ యూ కాల్ ఇట్ యాజ్ ఎంటర్ప్రైజ్ మోడల్ ఆర్ ఓకే యూనివర్సల్ మోడల్ అనేసి అంటాం. సో ఏమవుతుంది అంటే ఇక్కడ సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు యూనివర్సల్ మోడల్ అని ఎవరు పిలవరు, సో ఎంటర్ప్రైజ్ మోడల్ అనే పిలుస్తారు. బట్ బేస్డ్ ఆన్ యువర్ టర్మినాలజీ, సో మీరు యూజ్ చేసే టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ మోడల్ని ఆ ప్లాట్ఫామ్ని మనం పిలుస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం ఎంటర్ప్రైజ్ మోడల్ అంటే, సో ఎంటర్ప్రైజ్ మోడల్ ఈస్ నథింగ్ బట్ యువర్ మీరు ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని మీ హోల్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుంది. ఆ ఆర్గనైజేషన్ యూజ్ చేసే మోడల్ ఏదైతే ఉందో సో దానిలో ఉన్న మోడల్ మొత్తాన్ని మీరు మల్టిపుల్ రిపోర్ట్స్ కి యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ ఫండ్. ఓకే, సో సేమ్ మోడల్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ మోడల్స్. అంటే ఇప్పుడు నాకు ఒక 5-10 టేబుల్స్ ఉన్నాయి, దానిలో మీకు కావాల్సిన టేబుల్స్ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 10 టేబుల్ ఒక 2-3 tables అనుకోండి. సో దెన్ యూ విల్ బి యూజింగ్ ఓన్లీ దోస్ 2-3 tables. ఓకే, ఆ మోడల్ యూజ్ చేస్తారు, ఆ 2-3 tables ని మాత్రమే యూజ్ చేసుకుంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్, బట్ దీని కాన్సెప్ట్ ఏంటి అంటే డైరెక్ట్ క్వెరీ ఓకే సో అనే కాన్సెప్ట్ ఉంది. సో అది యూజ్ చేసినప్పుడు ఫుల్ మోడల్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే మీరు డేటాని ఫెచ్ చేసుకుంటారు పవర్ బిఐ లోపలికి. ఆ ఇంపోర్ట్ మోడ్ యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం అన్ని టేబుల్స్ యూస్ చేసుకోవడం వల్ల మన మోడల్ యువర్ పవర్ బిఐ రిపోర్ట్ సైజ్ విల్ గెట్ ఇంక్రీజ్. ఓకే, సో సైజ్ ఇంక్రీజ్ అయితే మీ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ మీ అన్ని టేబుల్స్ అన్నెసెసరీ టేబుల్స్ మనకి మోడల్లో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి సో we use import mode లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తీసుకొని మనం మోడల్ ని బిల్డ్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్. సో కొన్నిసార్లు ఏమవుతుంది మనకు మొత్తం కావాల్సి వస్తుంది, ఎప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్ వస్తుందో తెలియదు కాబట్టి సో ఇన్ సచ్ కేసెస్ లైక్ వి కనెక్ట్ డైరెక్ట్లీ టు దట్. ఇంపోర్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మోడల్ కి మనం కనెక్షన్ ఇస్తాం. ఎప్పటికప్పుడు మనకి ఏ టేబుల్ కావాలంటే అక్కడ ఉన్న మోడల్లో ఉన్న టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం ఎలా అయినా కానీ మన రిపోర్ట్ అనే దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్. సో ఇదే అండి మీ రిపోర్ట్, పవర్ బిఐ రిపోర్ట్ లో మీకు ఉండేది ఇంతే. ఓకే, జస్ట్ గివ్ మీ 2 minutes. సో మీ హోల్ పవర్ బిఐ అనేది ఈ మోడల్, ఈ లాజిక్స్, అంటే లాజిక్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ క్యాలిక్యులేటెడ్ మెషర్స్, క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, రిలేషన్షిప్స్, డైరెక్షన్స్ బిట్వీన్ ద టేబుల్స్, సో వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే మీ పవర్ బిఐ రిపోర్ట్ అనేది ఇట్ విల్ బి వెరీ ఈజీ. జస్ట్ ఏ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి మీరు విజువల్స్ ని పాపులేట్ చేయొచ్చు విత్ ద సేమ్. సో మీరు విజువల్స్ ని పాపులేట్ చేసిన తర్వాత లైక్ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి రిపోర్ట్ లెవెల్లో, అంటే బేసిక్ రిపోర్టింగ్ ఏ రిపోర్ట్ కైనా ఇవన్నీ కామన్ అండి.
ఓకే, సో ఎలాంటి ఫంక్షనాలిటీస్? సో దే వాంట్ టు సీ, మేబీ కస్టమర్ వస్తాడు, కస్టమర్ వచ్చేసి నాకు సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంట. ఓవరాల్ సేల్స్, లెట్స్ సే నాకు కంట్రీ వైజ్ సేల్స్ ఉంది. సో కంట్రీ వైజ్ సేల్స్ ఉంది, కంట్రీలో కొన్ని స్టేట్స్ ఉంటాయి. స్టేట్ వైజ్ డీటెయిల్స్ కాకుండా ఓన్లీ కంట్రీ వైజ్ ఇన్ఫర్మేషన్ నాకు ఫస్ట్ పేజ్లో చూపించు. వెన్ ఐ క్లిక్ ఆన్ కంట్రీ, ఓకే, వెన్ ఐ click on country, I want to see the state's information. Okay, so detailed information కావాలి అంటే ఇవే అండి, సమ్మరైజ్డ్ అండ్ డీటెయిల్డ్. సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ నుంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కి మనం ఎలా నావిగేట్ అవ్వచ్చు, సో వాట్ ఈస్ ద ప్రాసెస్, సో వీటిని బేస్ చేసుకొని మనం చూడొచ్చు. సో ఎలా సమ్మరైజ్ చేయాలి, ఎలా డీటెయిల్ చెక్ చేయాలి, సో వీటికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఏంటి. సో ఇది కాకుండా నేను ఒక వ్యూలో ఉన్నాను. సో వెన్ ఐ క్లిక్ ఆన్ సమ్ బటన్, సో ఐ వాంట్ టు సీ ఏ రిపోర్ట్ విజువల్స్, ఇవి ఈ టైప్ ఆఫ్ విజువల్స్ చూడాలి. వెన్ ఐ క్లిక్ ఆన్ సమ్ అదర్ బటన్, సో ఐ వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బటన్, ఈ లాజికల్ సంబంధించిన విజువల్స్ చూడాలి. వెన్ ఐ క్లిక్ ఆన్ సంథింగ్, ఐ వాంట్ టు సీ అదర్ లాజిక్ విత్ డిఫరెంట్ డేటా. సో ఇలా కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఈ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఎగ్జిస్టింగ్ పవర్ పిఐలో ఉన్న ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని మనం ఈ రిక్వైర్మెంట్ని అంటే విజువల్ లెవెల్, డేటా లెవెల్లో కాదు, విజువల్ లెవెల్లో మనం పాపులేట్ చేయొచ్చు. దాన్ని టోటల్గా క్యాన్వస్ అనే దానిలో యూజ్ చేస్తాం, అంటే రిపోర్ట్ లెవెల్లో మనం చూస్తాం. నథింగ్ రిలేటెడ్ టు యువర్ డేటా ఆర్ సంథింగ్. మీ లాజిక్స్ని ఎక్కడ ఎలా చూపించాలి అనేది పవర్ బిఐ ఫంక్షనాలిటీ, ఆ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకొని మనం రిపోర్ట్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఇంతేనండి. ఫస్ట్ వచ్చేసి మీ మోడల్, మీ డాక్స్, ఓకే, లాజిక్స్ రాయటానికి, దెన్ మీ విజువల్స్ అండ్ యువర్ ఫంక్షనాలిటీ. ఇవే మీ పాయింట్స్. ఇంత మీరు నేర్చుకోవాలి పవర్ బిఐ అన్నప్పుడు. సో ఇవన్నీ మీరు కంబైన్ చేస్తే మీకు ఒక పర్ఫెక్ట్ పవర్ బిఐ రిపోర్ట్ అనేది మీకు విజువలైజ్ అవుతుంది. ఓకే, సో అసలు ఎందుకు ఈ పవర్ బిఐ రిపోర్ట్? ఇప్పటిదాకా అసలు ఏంటి అనేది తెలుసుకున్నాము. అసలు ఎందుకు ఇది, అసలు రిపోర్ట్స్ అనేవి ఎందుకండి? సో సింపుల్, మీరు ఎనీ బ్యాంకింగ్, మీరు ఎంత స్పెండ్ చేశారు అనేది మీకు తెలుస్తుందా? మీరు బ్యాంక్ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేశారు, సో ఆ అకౌంట్లో మీరు యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, లైక్ మీరు డిపాజిట్ చేశారు, విత్డ్రాల్ చేశారు, లేదంటే ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, సో లైక్ దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్, ఐఎంపిఎస్ మోడ్, లేదంటే ఎన్ఈఎఫ్టి, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి. కానీ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ మీకు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అండి. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్స్ ని మీరు ఎప్పుడైనా యాప్లో కానీ మీరు నెట్ బ్యాంకింగ్లో కానీ వెళ్ళినప్పుడు, సో యూ జస్ట్ వెన్ యూ క్లిక్, ఇఫ్ యూ గివ్ యువర్ క్రెడెన్షియల్స్, ఇట్ విల్ లాగ్ ఇన్ టు యువర్ పేజ్. ఏ పేజ్? మీ యొక్క అకౌంట్ రిలేటెడ్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఓకే, సో పేజ్ ఓపెన్ అయినప్పుడు ఈ పేజ్ మీకు సేమ్గా ఉంటుంది. ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ విత్ మై క్రెడెన్షియల్స్, నాకు సేమ్గా ఉంటుందండి. ఓకే, సో ఇద్దరికి సేమ్ గానే ఉంటుంది, బట్ డేటా విల్ గెట్ ఆటోమేటిక్లీ ఫిల్టర్స్. ఓకే, లెట్స్ సే వినోద్ హ్యాస్ ఓపెన్ హిస్ అకౌంట్ విత్ హిస్ క్రెడెన్షియల్స్ అండ్ రాజేంద్ర హ్యాస్ ఓపెన్ హిస్ అకౌంట్ విత్ హిస్ క్రెడెన్షియల్స్. సో ఈ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని డేటా అనేది ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయిపోతుంది. ఐ మీన్ డిఫరెన్స్ అంటే ఎవరికి సంబంధించిన రెస్పెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దాట్ పర్టికులర్ యూజర్, ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఇన్ దోస్ పేజెస్. ఓకే, సో అలా చూపిస్తుంది. సో ఇప్పుడు వినోద్ ఏం ట్రాన్సాక్షన్స్ చేశాడు ఏంటి అనేది అక్కడ డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది మీకు వస్తుందండి, స్టేట్మెంట్. దట్ వి కాల్ ఇట్ యాజ్ స్టేట్మెంట్. ఏ డేట్లో ఎంత విత్డ్రా అమౌంట్ చేశాడు, ఎంత అమౌంట్ ఉంది ఆ రోజు, ఎంత రిమైనింగ్ అమౌంట్ ఉంది. దిస్ ఇస్ వాట్ యువర్ స్టేట్మెంట్ ఇస్. ఈవెన్ నేను ఓపెన్ చేసినప్పుడు సేమ్ థింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్. అవునా? సో ఇదే అండి. సో దిస్ ఇస్ ఎ రిపోర్ట్. సో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్నే రిపోర్ట్ అంటారు. ఇది ఎలా బిల్డ్ అయి ఉంటుంది అంటే మీ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా
ఫిల్టర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు రెస్పెక్టివ్ డేటాని చూపిస్తూ ఒక రిపోర్ట్ అనేది మీకు స్టేట్మెంట్‌గా వస్తుంది. ఇవన్నీ రిపోర్ట్సేనండి. ఓకే. సో, ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు నా డేటా, వినోద్ ఓపెన్ చేసినప్పుడు వినోద్ డేటా వస్తుంది అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అంటే ఒక రోల్, ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. అదర్‌వైజ్ అంత డేటా చూపించాలిగా నేను ఓపెన్ చేసినప్పుడు. బట్ ఇట్ వోంట్ షో లైక్ థట్. ఓకే. సో, మీరు ఓపెన్ చేసినప్పుడు మీ ఇన్ఫర్మేషన్‌ని చూపిస్తుందంటే దేర్ విల్ బి సమ్ సెక్యూరిటీ లెవెల్స్ అప్లైడ్ ఓవర్ దేర్. సో, దాన్నే రో లెవెల్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. రో లెవెల్ సెక్యూరిటీ. దట్ రో లెవెల్ సెక్యూరిటీ పవర్ బిఐలో కూడా అప్లై చేయొచ్చు. లెట్స్ సే వినోద్ ఈస్ ఎ మేనేజర్. Okay, I am like some basic role which I don't want to see all the information, but we know manager kabatti let's say in a different way. So nenu vachesi India team head, so Vinod vachesi global team head. Global teams ante multiple regions ఉంటాయి, అంటే ఏ కంట్రీ దైనా కానీ he can see, but నేను వచ్చేసి ఓన్లీ ఇండియా కంట్రీ మాత్రమే చూడొచ్చు బికాస్ ఐఎమ్ హెడ్ ఆఫ్ ఇండియా. సో వెన్ ఐ లాగిన్ టు ఏ రిపోర్ట్, ఏదైనా సేల్స్ రిపోర్ట్కి, సో నేను లాగిన్ అయినప్పుడు సేల్స్ డేటా మాత్రమే చూస్తాను. ఎన్ని ప్రోడక్ట్స్ అయినాయి, ఎన్ని ప్రోడక్ట్ సేల్స్ అయినాయి, లేదంటే ఏ ఎంప్లాయీ ఎలా సేల్స్ చేస్తున్నాడు, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇండియా పీపుల్ మాత్రమే చూడగలను. ఐ కెనాట్ గో అండ్ సీ ద అదర్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్. బట్ వినోద్ వచ్చేసి గ్లోబల్ లెవెల్లో యాక్సెస్ ఉంది కాబట్టి హీ కెన్ సీ ఎనీథింగ్. ఈవెన్ ఇండియా చూడొచ్చు, జర్మనీ, స్వీడన్, ఆర్ యూ కెన్ సీ యుఎస్ఏ, ఆర్ యూ కెన్ సీ చైనా, జపాన్, ఎనీథింగ్. ఏ కంట్రీ ఇన్ఫర్మేషన్ అయినా కానీ హీ కెన్ సీ ఇట్. సో దోస్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ లెవెల్స్ కెన్ బి అప్లైడ్ బై యూజింగ్ ఎ ఫంక్షనాలిటీ ఇన్ పవర్ బిఐ ఎస్ రో లెవెల్ సెక్యూరిటీ. ఓకే. ఒక పర్సన్కి రోల్ని బేస్ చేసుకొని, ఓకే, ఆ రోల్ని బేస్ చేసుకొని మీ డేటా ఫిల్టర్ అవుతుంది అంటే దెన్ యూ కాల్ దట్ యాజ్ ఏ రో లెవెల్ సెక్యూరిటీ. ఇది ఏ లెవెల్లో అవుతుందండి? డేటా లెవెల్లో ఫిల్టర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. సో డేటా లెవెల్లో ఫిల్టర్ అయిపోతుంది. జస్ట్ గివ్ మీ మినిట్, ఐల్ బి బ్యాక్. మనం రిపోర్ట్స్ అనేవి ఎలా రోల్ బేస్డ్ మనం ఫిల్టర్ అవుతాయి అనేది కూడా ఒక ఫంక్షనాలిటీ ఇన్ పవర్ బిఐ. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ అన్నప్పుడు, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నప్పుడు, మన స్టేట్మెంట్లో మనం ఏ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ అన్నీ వస్తాయి. సో ఇది ఫుల్లీ హైలీ సెక్యూర్డ్ అండి బ్యాంక్ అన్నప్పుడు. సో మనం చాలా సెక్యూర్డ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే. సో మీరు ఇక్కడ కొన్ని వర్డ్స్ కూడా తెలుసుకోవాలి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఓకే, సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్, సో ఇలాంటివన్నీ. సో సెన్సిటివ్ అన్నప్పుడు బట్ ఇట్ షుడ్ నాట్ బి, అంటే మన డేటా అనేది బయటికి వెళ్ళకూడదు. అట్ ద సేమ్ టైం ఆ డేటా అనేది చాలా సెన్సిటివ్, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ కూడా కొన్ని బయటికి చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ అనేవి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో వినోద్కి ఎంత శాలరీ ఉంది, జ్యోతికి ఎంత శాలరీ ఉంది, రాజేంద్రకి ఎంత శాలరీ ఉంది అని ఒకరిదొకరి తెలుసుకోకూడదండి. ఓకే. సో దట్ ఈస్ వెరీ సెన్సిటివ్. అంటే పర్సనలైజ్డ్ ఉండి మీరు చెప్పుకున్నారు అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. But as an employee, we should not disclose. So let's say if I am working on an HR domain. So HR domain, as a HR, I should not tell the other persons, other employee salaries to anyone. Okay. So alanti information based cheskoni reports kuda build cheస్తారు. But as a HR, I can view those data, but that cannot be disclosed to any person. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రిపోర్ట్ని పొరపాటుని మీకు షేర్ చేశాను అనుకోండి, దట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఆ యాక్సెస్ వస్తే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని చూసి దాన్ని లైక్ ఇఫ్ యూ ఈ ఇన్ఫర్మేషన్ వేరే ఎంప్లాయీస్కి పాస్ చేశారు అంటే దెన్ ఇట్ విల్ బి ఏ లీగల్ ఇష్యూ. ఓకే. సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ దే మే టెర్మినేట్ ఆర్ దే మే రైజ్ a case on you or anything can happen. Okay. So ilanti chances ఉన్నాయి. So personal information అనేది కూడా, but even it comes under sensitive, but it is a personal information which should not be disclosed. Example, age related. Okay. Age related, date of birth especially, and
ఇట్ కమ్స్ విత్ సాలరీ. ఓకే, సో సాలరీ అనేది కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది, బట్ కమ్స్ టు సెన్సిటివ్ యాసిడ్. సో ఇవన్నీ సెన్సిటివ్ కిందకే ఉంటాయి ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా. బట్ ఏంటంటే డిస్క్లోజ్ అవ్వటం వల్ల అంత హార్మ్ఫుల్ కాదు, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు డిస్క్లోజ్. ఓకే, సో ఎలా అంటే ఒక పర్సన్ మైట్ బి ఏ ఛాన్సెస్ ఎవరైనా ట్రై చేయొచ్చు, లైక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకొని ఒక పర్సన్ది సో దాన్ని హెరాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా మనం రిపోర్ట్స్లో చూపిస్తూ ఉంటాం, బట్ ఇట్ విల్ బి హైలీ సెక్యూర్డ్. సో మీరు హెచ్ఆర్ డొమైన్లో వర్క్ చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ టీమ్కి సంబంధించిన డేటా మాత్రమే మీరు ఉంటుంది. ఓన్లీ ఆ రిపోర్ట్స్ అనేవి ఓన్లీ ఆ పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వగలరు. ఓకే, ఓన్లీ ఆ పర్సన్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అంటే లెట్స్ సే ఇప్పుడు వినోద్ వచ్చేసి సేల్స్ టీమ్, జ్యోతి వచ్చేసి హెచ్ఆర్, ఓకే, అశోక్ హెచ్ఆర్, ఓకే, సో శ్రీకాంత్ వచ్చేసి ప్రోడక్ట్ టీమ్, ఐ మీన్ ప్రొడక్షన్ టీమ్, ఓకే, రాజేంద్ర వచ్చేసి హీ ఈస్ ఇంటూ సమ్ other team. Okay, so Vinod cannot share his information with Jyoti or Ashok. Jyoti Ashok cannot share with any of other people. అంటే ఏ రిపోర్ట్ ఎవరికి యాక్సెస్ ఉండాలి అనేది కూడా మనం సెక్యూరిటీ అనేది పిలుస్తుంది, అంతేనా? సో ఒక రిపోర్ట్ అనేది వేరే పర్సన్స్కి యాక్సెస్ ఇవ్వకూడదు. So that is one other functionality which we used to do in our reporting. Okay, so అది ఈ కాన్సెప్ట్ యూస్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాయింట్స్ అనేవి వస్తాయి రిపోర్టింగ్ లెవెల్లో. సో వర్క్ స్పేసెస్ అని, యాప్స్ అని, ఓకే, రిపోర్ట్ పబ్లిష్ అని, రిపోర్ట్ షేరింగ్ ఆప్షన్స్ అని, ఇలాంటివన్నీ వస్తాయి. అంటే మనం క్రియేట్ చేస్తామండి రిపోర్ట్ షేర్ చేయాలి కదా, ఎవరికి షేర్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ, అప్పుడే ఈ సెక్యూరిటీ అనేది వస్తుంది. సో వినోద్ పొరపాటున జ్యోతి షేర్ చేశాడంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోయినట్లు, వేరే టీంకి వెళ్ళిపోయినట్లు. సో వేరే టీం వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ హౌ టు డూ, వాట్ టు డూ, అండ్ హౌ వీ హ్యావ్ టు గివ్ ద సెక్యూరిటీ, వాట్ ఈస్ ద, అంటే మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్, ప్రొసీజర్స్ అన్ని చెప్తూ ఉంటారు మనకి ఎప్పటికప్పుడు. ఓకే, సో మన టీమ్ మేనేజర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రోడక్ట్ ఓనర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, లైక్ దిస్ పర్సన్ షుడ్ గెట్ యాక్సెస్, దిస్ పర్సన్ షుడెంట్ గెట్ యాక్సెస్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సో ఏం చేస్తారు అంటే యాక్టివ్ డైరెక్టరీస్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, యాక్టివ్ డైరెక్టరీస్ ఆర్ ఏ గ్రూప్స్, ఓకే, గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఈ యాక్టివ్ డైరెక్టరీస్ బేస్ చేసుకొని సో మనకి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. సో వినోద్, అశోక్ ప్లస్ జ్యోతి అనే వాళ్ళు హెచ్ఆర్ డొమైన్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళిద్దరికి కలిపి ఒక గ్రూప్. సో శ్రీకాంత్ ప్లస్ ఆనంద్ ఒక గ్రూప్ అయితే వాళ్ళిద్దరికి ఒక గ్రూప్. సో మీరు క్రియేట్ చేసే రిపోర్ట్ ఏదైతే ఉందో ఏ గ్రూప్ కి సంబంధించిందో ఆ గ్రూప్ కి మాత్రమే యాక్సెస్ ఇస్తారు. ఓకే, సో ఇలా మనం మన రిపోర్ట్స్ కూడా సెక్యూర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్. మీరు ఎలా డెవలప్ చేస్తున్నారు అంటే ఇవన్నీ యాక్టివిటీస్ కిందకు వస్తాయి డెవలపర్కి, బట్ స్టిల్ ఈ యాక్టివిటీస్ కూడా మీ డెవలప్మెంట్లో ఒక పార్ట్ మాత్రమే. చాలా మంది అనుకుంటారు నేను డెవలపర్ అంటే నేను ఓన్లీ రిపోర్ట్ మాత్రమే క్రియేట్ చేస్తాను, రిమైనింగ్ థింగ్స్ ఐ డోంట్ బాదర్ అనేసి. బట్ ఇప్పుడు పవర్ బిఐ రిపోర్ట్లో ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ కాబట్టి ఇవన్నీ, సో యూ ఓన్లీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ యాజ్ వెల్. ఓకే, సో అదే, సో ఇలా మనం చేసే ప్రతి ఒక్కటి డెవలపర్ యాక్టివిటీ కిందకే ఉంటుందండి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే సో అడ్మిన్ అనేసి ఇంకొకటి ఉంది. ఓకే, ఇవి ఇప్పుడు మనం చేసే సెక్యూరిటీ, యాక్సెస్ గివింగ్ ఇవన్నీ కూడా అడ్మిన్ కిందకే వస్తాయి. ఈ అడ్మిన్కి అడ్మిన్ ఉన్నారండి. అంటే అసలు మీరు రిపోర్ట్లో ఎలాంటిది పబ్లిష్ చేస్తే ఏం కనిపించాలి అంటే అసలు ఫుల్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అంటే లైసెన్సింగ్ ఇవ్వటం. ఓకే, సో మీ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి అడ్మిన్ రోల్కి. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ ఇట్, సో టు బీ ఫ్రాంక్.
సో వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు అనేది నాకు ఐడియా లేదండి. యాజ్ ఏ డెవలపర్ నేను ఏం చేస్తున్నానో అవన్నీ మీకు ఎక్స్పోజర్ ఇస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ టీచింగ్ యూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఎనీ డౌట్స్ టు హియర్? మీకు ఒక ఐడియా వచ్చిందా? రిపోర్ట్ డెవలపర్, పవర్ బిఐ రిపోర్ట్ డెవలపర్ అంటే ఏమేం చేయాలి, ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? Yes, sir.